బీసీల బాద్షా ఎవరో అది జహీరాబాద్ సంబంధించినటువంటి అనాలిసిస్ ఒకసారి మనం చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. అటు కర్ణాటక ఇటు మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న లోక్సభ నియోజకవర్గం రాష్ట్రంలోని 2 జిల్లాల్లో విస్తరించిన పార్లమెంట్ స్థానం మెజార్టీ సంఖ్యలో బీసీ ఓటర్లు ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లోనూ బీసీ నేతగా ఎంపీగా పట్టం. తాజా ఎన్నికల్లో బీసీ నేతల్ని బరిలోకి దింపిన 3 ప్రధానమైనటువంటి పార్టీలు. ఇలా బీసీల అడ్డగా నిలిచిన జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో మరోసారి బీసీ అభ్యర్థుల మధ్య పోరు జరగనుండటంతో బీసీల భాష ఎవరవుతారన్నది ఆసక్తి నెలకొంది. జహీరాబాద్లో బీసీ నేతల మధ్య ముక్కోనపు పోరు అంటుకుని చూస్తాను. ఇక్కడ బీవీ పాటిల్, మదన్ మోహన్ రావు, బాణా లక్ష్మారెడ్డి. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరి మధ్య చాలా 10,000 కూడా 6,000 తేట్ల కూడా 6,000 తేడాతోటి బీవీ పాటిల్ గెలవడం జరిగింది. ఈసారి బీవీ పాటిల్కు చాలా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే జహీరాబాద్లో ఎన్నికలు స్టార్ట్ అయ్యే కంటే ముందే 28% ఈరోజు బీజేపీ ఓట్ షేర్ కనబడుతూ ఉంది. అక్కడ అభ్యర్థి బలమైన అయితే ఈజీగా అది ఎక్కువ గెలవడానికి స్కోప్ ఉంది. అయితే బీవీ పాటిల్ ఆల్రెడీ రెండు సార్లు ఎంపీగా గెలిచినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. సరే, కొంత ఆయన మీద నెగిటివ్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరిని కూడా కనీసం ఆయన టచ్ చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలు లేవు. ఆయనకు క్లీన్ ఇమేజ్ కనబడుతూ ఉంది. ఆయన వ్యాపారాలు వాటిలో ఎక్కువ ఫోకస్ కనబడుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ఆయన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో అందరితో కూడా సఖ్యత ఉండడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. ప్రజల్లో ఆయన తిరగట్లేదు అంటే ఒక నెగిటివ్ తప్ప పెద్దగా ఆయన మీద నెగిటివ్ లేదు వాస్తవంగా. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఓటు బ్యాంకు పెరగడం కావచ్చు, లేదంటే మోడీ మానే కావచ్చు, ఈయన కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టగలుగుతాడు. సో అదంతా కూడా ఆయనకు ప్లస్ అవుతూ ఈరోజు బీబీ పాటిల్ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంలో దూసుకెళ్తా ఉన్నాడు. అదేవిధంగా సురేష్ షెట్కార్ ఈరోజు అధికార పార్టీలో ఉండడం ఆయన కలిసి వచ్చే అంశం అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు దాఖలాలు కనబడతలేవు. సో ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నుంచి కూడా సపోర్ట్ అనేది కొరబడింది. రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ మీద పెట్టిన శ్రద్ధ, ఇంకా వేరే దగ్గర పెట్టిన శ్రద్ధ ఈరోజు జహీరాబాద్లో పెట్టలేకపోతున్నాడు. సో అది చాలా స్పష్టంగా ఈరోజు సురేష్ షెట్కార్ ఓటమికి కారణాలు కాబోతున్నాయి. అదేవిధంగా గాలి అనిల్ కుమార్ ఆయన అక్కడ స్థానికేతరుడు వాస్తవంగా ఆయన మెదక్ ట్రై చేస్తే జహీరాబాద్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో జహీరాబాద్లో ఆయన డబ్బు ఖర్చు పెడతాడు కానీ సపోర్ట్ లేదు, ఏ రకమైన సపోర్ట్ లేకపోవడంతో చితికిలా పడ్డాడు. ఆయన 3rd ప్లేస్లో ఉండడం జరిగింది. సో మొత్తానికైతే ఈసారి గతంలో 6,000-7,000 మెజార్టీ రావడం జరిగింది బీవీ పాటిల్కి. ఈసారి కనీసం 1,00,000 మెజార్టీ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి వాస్తవంగా. చూద్దాం ఏమవుతుందో. సో ఇందులో ఆందోళ్, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, జైరాబాద్, బాన్స్వాడ, కామారెడ్డిలో ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టమైన అధికారం రాబోతుంది. జైరాబాద్, బాన్స్వాడలో బీజేపీ మూలాలు చాలా స్పష్టంగా ఉంటాయి. సో వాళ్ళు ఇంకా నారాయణఖేడ్లో కూడా లింగాయత్ కమ్యూనిటీ అంతా కూడా వన్ సైడెడ్గా బీవీ పాటిల్ సపోర్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఎల్లారెడ్డిలో అదేవిధంగా జుక్కల్లో, ఆందోళనలో కనుక కొంచెం పుంజుకోగలిగితే ఈజీగా గెలుపు ఖాయమైపోయింది. ఆయన కొంత మెజార్టీ పెరగడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ 5 తమకు తాము ఓటేసుకోలేరట. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత కీలకమైనవో ఓటు హక్కు వినియోగం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే ఎన్నికల సంఘం మొదలుకొని సమాజంలోని వివిధ రంగాల ప్రముఖుల వరకు ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తుంటారు. ఇక అభ్యర్థులైతే మీ విలువైన ఓటు వేసి ఆశీర్వదించాలంటూ వేడుకుంటుంటారు. అయితే ఇలాంటి వారు 5 తమ ఓటు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్ మజ్లిస్ అభ్యర్థి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రాజేంద్రనగర్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కిందికి వస్తుంది. చేవెల్లో మజ్లిస్ అభ్యర్థిని నిలపలేదు. ఇప్పుడు అసదుద్దీన్ వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిన పరిస్థితి. అసద్ ఇప్పటి వరకు తన ఓటు తనకు ఎప్పుడు వేసుకోలేదు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు కంటోన్మెంట్లో ఓటు ఉంది. ఆమె కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి ఓటు వేసుకున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్కు జూబ్లీహిల్స్ లో ఓటు ఉంది. కాగా చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్కు కుత్బులాపూర్ ఓటర్. ఈ స్థానం మల్కాజ్గిరి ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నా సునీత మహేందర్ రెడ్డికి తాండూరులో ఓటు ఉంది. ఈమె కూడా తన ఓటు తనకు వేసుకోలేదు. ఈ గ్రేటర్ పరిధిలో 4 ఎంపీ స్థానంలో పోటీకి దిగిన 4 పార్టీల అభ్యర్థులు ఒకే విధమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవడం విచిత్రమైనటువంటి అంశంగా కనబడతా ఉంది. బీసీల బాద్షా ఎవరో అది జహీరాబాద్ సంబంధించినటువంటి అనాలిసిస్ ఒకసారి మనం చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. అటు కర్ణాటక ఇటు మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న లోక్సభ నియోజకవర్గం రాష్ట్రంలోని 2 జిల్లాల్లో విస్తరించిన పార్లమెంట్ స్థానం మెజార్టీ సంఖ్యలో బీసీ ఓటర్లు ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లోనూ బీసీ నేతగా ఎంపీగా పట్టం. తాజా ఎన్నికల్లో బీసీ నేతల్ని బరిలోకి దింపిన 3 ప్రధానమైనటువంటి పార్టీలు. ఇలా బీసీల అడ్డగా నిలిచిన జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో మరోసారి బీసీ అభ్యర్థుల మధ్య పోరు జరగనుండటంతో బీసీల భాష ఎవరవుతారన్నది ఆసక్తి నెలకొంది. జహీరాబాద్లో బీసీ నేతల మధ్య ముక్కోనపు పోరు అంటుకుని చూస్తాను. ఇక్కడ బీవీ పాటిల్, మదన్ మోహన్ రావు, బాణా లక్ష్మారెడ్డి. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరి మధ్య చాలా 10,000 కూడా 6,000 తేట్ల కూడా 6,000 తేడాతోటి బీవీ పాటిల్ గెలవడం జరిగింది. ఈసారి బీవీ పాటిల్కు చాలా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే జహీరాబాద్లో ఎన్నికలు స్టార్ట్ అయ్యే కంటే ముందే 28%
ఈరోజు బీజేపీ ఓట్ షేర్ కనబడుతూ ఉంది. అక్కడ అభ్యర్థి బలమైన అయితే ఈజీగా అది ఎక్కువ గెలవడానికి స్కోప్ ఉంది. అయితే బీవీ పాటిల్ ఆల్రెడీ రెండు సార్లు ఎంపీగా గెలిచినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. సరే కొంత ఆయన మీద నెగిటివ్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరిని కూడా కనీసం ఆయన టచ్ చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలు లేవు. ఆయనకు క్లీన్ ఇమేజ్ కనబడతా ఉంది. ఇక ఆయన వ్యాపారాలు వాటిలో ఎక్కువ ఫోకస్ కనబడుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ఆయన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో అందరితో కూడా సఖ్యత ఉండడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. ప్రజల్లో ఆయన తిరగట్లేదు అంటే ఒక నెగిటివ్ తప్ప పెద్దగా ఆయన మీద నెగిటివ్ లేదు వాస్తవంగా. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఓటు బ్యాంకు పెరగడం కావచ్చు, లేదంటే మోడీ మానే కావచ్చు, ఈయన కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టగలుగుతాడు. సో అదంతా కూడా ఆయనకు ప్లస్ అవుతూ ఈరోజు బీబీ పాటిల్ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంలో దూసుకెళ్తా ఉన్నాడు. అదేవిధంగా సురేష్ షెట్కార్ ఈరోజు అధికార పార్టీలో ఉండడం ఆయన కలిసి వచ్చే అంశం అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు దాఖలాలు కనబడతలేవు. సో ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నుంచి కూడా సపోర్ట్ అనేది కొరబడింది. రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ మీద పెట్టిన శ్రద్ధ, ఇంకా వేరే దగ్గర పెట్టిన శ్రద్ధ ఈరోజు జహీరాబాద్లో పెట్టలేకపోతున్నాడు. సో అది చాలా స్పష్టంగా ఈరోజు సురేష్ షెట్కార్ ఓటమికి కారణాలు కాబోతున్నాయి. అదేవిధంగా గాలి అనిల్ కుమార్ ఆయన అక్కడ స్థానికేతరుడు వాస్తవంగా ఆయన మెదక్ ట్రై చేస్తే జహీరాబాద్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో జహీరాబాద్లో ఆయన డబ్బు ఖర్చు పెడతాడు కానీ సపోర్ట్ లేదు, ఏ రకమైన సపోర్ట్ లేకపోవడంతో చితికిలా పడ్డాడు. ఆయన థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో మొత్తానికైతే ఈసారి గతంలో 6,000-7,000 మెజార్టీ రావడం జరిగింది బీవీ పాటిల్కి. ఈసారి కనీసం 1,00,000 మెజార్టీ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి వాస్తవంగా. చూద్దాం ఏమవుతుందో. సో ఇందులో ఆందోళ్, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్, జైరాబాద్, బాన్స్వాడ, కామారెడ్డిలో ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టమైన ఆధిక్యం రాబోతుంది. జైరాబాద్, బాన్స్వాడలో బీజేపీ మూలాలు చాలా స్పష్టంగా ఉంటాయి. సో వాళ్ళు ఇంకా నారాయణఖేడ్లో కూడా లింగాయత్ కమ్యూనిటీ అంతా కూడా వన్ సైడెడ్గా బీవీ పాటిల్ సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎల్లారెడ్డిలో అదేవిధంగా జుక్కల్లో, ఆందోళనలో కనుక కొంచెం పుంజుకోగలిగితే ఈజీగా గెలుపు ఖాయమైపోయింది. ఆయన కొంత మెజార్టీ పెరగడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ 5గురు తమకు తాము ఓటేసుకోలేరట. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత కీలకమైనవో ఓటు హక్కు వినియోగం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే ఎన్నికల సంఘం మొదలుకొని సమాజంలోని వివిధ రంగాల ప్రముఖుల వరకు ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తుంటారు. ఇక అభ్యర్థులు అయితే మీ విలువైన ఓటు వేసి ఆశీర్వదించాలంటూ వేడుకుంటుంటారు. అయితే ఇలాంటి వారు 5గురు తమ ఓటు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్ మజ్లిస్ అభ్యర్థి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రాజేంద్రనగర్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కిందకి వస్తుంది. చేవెల్లో మజ్లిస్ అభ్యర్థిని నిలపలేదు. ఇప్పుడు అసదుద్దీన్ వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిన పరిస్థితి. అసద్ ఇప్పటి వరకు తన ఓటు తనకు ఎప్పుడు వేసుకోలేదు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు కంటోన్మెంట్లో ఓటు ఉంది. ఆమె కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి ఓటు వేసుకున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్కు జూబ్లీహిల్స్లో ఓటు ఉంది. కాగా చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్కు కుత్బులాపూర్ ఓటర్. ఈ స్థానం మల్కాజ్గిరి ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నా సునీత మహేందర్ రెడ్డికి తాండూరులో ఓటు ఉంది. ఈమె కూడా తన ఓటు తనకు వేసుకోలేదు. ఈ గ్రేటర్ పరిధిలో 4 ఎంపీ స్థానంలో పోటీకి దిగిన 4 పార్టీల అభ్యర్థులు ఒకే విధమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవడం విచిత్రమైనటువంటి అంశంగా కనబడతా ఉంది.